జార్జియాలో ఎంబీబీఎస్ డాక్టర్ కావాలన్న కలలను నిజం చేయడానికి గత 14 సంవత్సరాలుగా ఉత్తమ సేవలు అందిస్తున్న సంస్థ భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఈ సంస్థ ఇప్పటికే ఎంతో మంది యువతీ యువకులను డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి అందుబాటు ఖర్చులో విదేశాల్లో వైద్య విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇప్పించింది. నమ్మకమైన యూనివర్సిటీల్లో సుశిక్షితమైన అత్యుత్తమమైన వాతావరణంలో చదివేలా పూర్తి సహాయం చేస్తోంది. అందుకే ఈ సంస్థ సేవలకు గుర్తింపుగా ISO 9001:2015 సర్టిఫికెట్ లభించింది. హై వ్యూయర్స్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్థాపించి దాదాపుగా 14 సంవత్సరాలైంది. నా పేరు వచ్చేసి డాక్టర్ BSS ప్రసాద్, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ను. మాది వచ్చేసి పంజాగుట్టలో మెయిన్ సెంటర్లో ఉంది. సో మా ద్వారా జాయిన్ అయిన చాలామంది MBBS విద్యార్థులు వాళ్ళు PG కంప్లీట్ చేసుకోవడం కావచ్చు, వివిధ కార్పొరేట్ హాస్పిటల్లో వర్క్ చేయడం కావచ్చు, సపరేట్ హాస్పిటల్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనికి గాను మాకు చాలా ఆనందంగా ఉంది. సో మేము వచ్చేసి ముఖ్యంగా అబ్రాడ్ ఎడ్యుకేషన్ విషయంలో జార్జియాని ఎంపిక చేసుకోవడం జరిగింది. అబ్రాడ్ విషయంలో జార్జియాని ఎంపిక చేసుకోవడానికల్లా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే MBBS చేయడానికి మన కంట్రీ నుంచి వెళ్తున్న అన్ని కంట్రీస్లో కంపేర్ చేస్తే జార్జియాకు చాలా ఆదర్శమైన పాయింట్స్ ఉన్నాయి మనం కన్సిడర్ చేస్తే. ఎందుకంటే జార్జియా విషయంలో మనకు డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న కంట్రీస్లో జార్జియాలో మాత్రమే మనకి ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకెన్ అని చెప్పుకోగలం. మిగిలిన డైరెక్ట్ MBBS ఆఫర్ చేస్తున్న ఏ కంట్రీలో కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. అదే ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడగలిగే దేశాలు జార్జియా కాకుండా మిగిలిన దేశాలను చూసుకుంటే అక్కడ ఇండైరెక్ట్ MBBS ఉంది. సో దానివల్ల 2 years మనము మన పిల్లలు వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 2 years తర్వాత ఏదో ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాసి ఇక్కడ నుంచి వెళ్ళిన 3rd yearలో వాళ్ళ MBBS స్టార్ట్ అవుతుంది. అటువంటి ఇబ్బందులు ఏమి కూడా జార్జియాకు లేవు. జార్జియాకు వచ్చేసి మనకు హైదరాబాద్ నుంచి కేవలం 5 నుంచి 6 గంటల ఫ్లైట్ టైం మాత్రమే. డైరెక్ట్ హైదరాబాద్ నుంచి మనకు ఇంటర్నేషనల్ ఇమిగ్రేషన్ ఉంటుంది. సో ఇక్కడ జార్జియాలో కూడా చలి మైనస్లకు అసలే వెళ్ళదు. అది కాకుండా జార్జియా వచ్చేసి క్రిస్టియన్ కంట్రీ, అబోవ్ 90% క్రిస్టియన్ పాపులేషన్ ఉన్నారు. జార్జియాలో వచ్చేసి 3rd సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ ఇక్కడ జార్జియన్స్ యొక్క హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంటుంది. వీళ్ళు గెస్ట్ని గాడ్స్ యొక్క గిఫ్ట్గా పరిగణిస్తారు. జార్జియా వచ్చేసి యూరోపియన్ కంట్రీ. వీళ్ళు యూరోపియన్ యూనియన్లో 2017లో సైన్ చేశారు. ఇక్కడ మిగిలిన కంట్రీస్ లాగా అసలు చలి తీవ్రత అసలే ఉండదు. సో జార్జియా వచ్చేసి ముఖ్యంగా PG చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న కంట్రీస్ ఓన్లీ జార్జియా. ఎందుకంటే ఇది ఆల్రెడీ యూరోప్లో ఉంది కాబట్టి స్టూడెంట్స్ ఆల్రెడీ UG చేయడానికి అంటే MBBS చేయడానికి యూరోప్లోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి వేరే యూరోపియన్ యూనియన్లో ఉన్న జర్మనీ కావచ్చు, పోలాండ్ కావచ్చు, స్వీడన్ కావచ్చు, నార్వే కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ కంట్రీస్లో మీకు PG చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. జార్జియాలో ప్రకృతి వైపరీత్యాలకు అంటే న్యాచురల్ కెలామిటీస్కు అసలు ఆస్కారమే లేదు. ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ కాదు కాబట్టి. జార్జియా మెయింటైన్స్ పొలిటికల్, ఎకనామికల్, మిలిటరీ రిలేషన్స్ విత్ UK, US, జర్మనీ, పోలాండ్ ఇటువంటి చాలా కంట్రీస్ తోటి పొలిటికల్, ఎకనామికల్, మిలిటరీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నది. జార్జియాకు పక్క అడ్జసెంట్ కంట్రీస్ తోటి అంటే పక్కన ఉన్న కంట్రీస్ తోటి ఎటువంటి తగాదాలు కూడా లేవు. కాబట్టి ఇది ఒక సేఫ్ కంట్రీగా మనం పరిగణించగలం. సో ఇవన్నీ కారణాల చేత మనము జార్జియాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ముఖ్యంగా మేము ప్రమోట్ చేస్తున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా అన్ని విధాల మేము అన్ని చూసుకున్న తర్వాతనే అక్కడ స్పెషలైజేషన్స్ అవన్నీ చూసుకున్న తర్వాతనే మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇండియాలో MBBS కాలేజ్ స్థాపించాలంటే దానికి అటాచ్డ్ హాస్పిటల్ కంపల్సరీ. ఎన్ని బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎంతమంది పేషెంట్స్ ఉన్నారని చూసి మాత్రమే MCA పర్మిషన్ ఇస్తుంది. అదే జార్జియాలో కానీ వేరే అదర్ కంట్రీస్లో అబ్రాడ్లో MBBS చేయాలంటే చాలా కాలేజెస్కు అటాచ్డ్ హాస్పిటల్స్ ఉండవు. దానివల్ల ఏంటంటే వేరే ప్రైవేట్ హాస్పిటల్స్ మీద ఈ కాలేజ్ వాళ్ళు డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల స్టూడెంట్స్కు అంత యాక్సెస్ అంటే ఓన్ హాస్పిటల్స్ ఉంటే ఎంత యాక్సెస్ ఉంటుందో అంత యాక్సెస్ ఉండకపోవచ్చు. కానీ మేము సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్నిటికీ కూడా అటాచ్ హాస్పిటల్స్, ఓన్ హాస్పిటల్స్ ఉండడం వల్ల పిల్లలకు ఎటువంటి క్లినికల్ రొటేషన్స్ ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు. మా కన్సల్టెన్సీ ద్వారా జాయిన్ అయిన ప్రతి పిల్లలకు స్టార్టింగ్ ఫ్రమ్ పాస్పోర్ట్ నుంచి వీసా, టికెట్ అవన్నీ వీసా ప్రొసీజర్ అంతా చూసుకొని టికెట్ బుక్ చేసి అందరినీ గ్యాదర్ చేసి ఒక గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ మేము దగ్గర ఉండి జార్జియాకు తీసుకెళ్ళి అక్కడ వీళ్ళకు అకామిడేషన్ సంబంధించిన విషయాలు కావచ్చు, అడ్మిషన్ సంబంధించిన విషయాలు కావచ్చు అన్ని దగ్గరుండి చూసుకుంటాం. అంతేకాకుండా మాకు సంబంధించిన కేర్ టేకర్స్ కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, ఆంధ్ర నుంచి కేర్ టేకర్స్, కుక్స్ వీళ్ళందరినీ కూడా అక్కడ మేము అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆంధ్ర భోజనం కూడా మనకు అక్కడ మన ఆంధ్ర
ఆంధ్ర కుక్స్ ద్వారా లభించడం జరుగుతుంది. మా కేర్ టేకర్స్, ఆంధ్ర కేర్ టేకర్స్ మనకు అక్కడ 24 hours బై 365 days 24 hours అవైలబుల్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా సేఫ్టీగా ఫీల్ అవ్వగలడు. జార్జియాలో వైద్య విద్య చదవటం అంటే అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యం సాధించడమే. సుసంపన్నమైన, అత్యంత ప్రశాంతమైన ఐరోపా ఖండంలోని దేశం జార్జియా. ఐరోపా అంటేనే అభివృద్ధి. ప్రపంచంలోని అన్ని ఖండాల్లోనూ అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాలున్న ఖండం యూరప్. తిబిల్సీ నగరం రాజధానిగా ఉన్న ఈ దేశానికి భారత్లో ఉన్నట్టే అధ్యక్షుడు, ప్రధానమంత్రి, మంత్రివర్గంతో కూడిన పరిపాలనా వ్యవస్థ ఉంది. ఈ దేశానికి పశ్చిమాన నల్ల సముద్ర తీరం ఉంది. అందమైన బీచ్లు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, ఘనమైన ప్రాచీన వారసత్వ సంపద, ప్రశాంత వాతావరణం ఈ దేశ ప్రత్యేకతలు. 2003 వరకు ఈ దేశంలో అవినీతి ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత వచ్చిన అధ్యక్షుడు అవినీతిపై ఉక్కుపాదం మోపి లంచాలు తీసుకున్న వారిని ఉద్యోగాల నుంచి తొలగించడంతో పరిస్థితి మారింది. ఇప్పుడు అవినీతి అతి తక్కువగా ఉన్న దేశాల్లో జార్జియా ఒకటి. శాంతి భద్రతలు బాగుంటాయి. పౌర హక్కులకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. నేరాలు చాలా తక్కువ. ప్రపంచంలో సురక్షితమైన దేశాలలో 3వ స్థానంలో ఉంది. ఇక్కడి ప్రజలు ఇంగ్లీష్ మాట్లాడతారు. అందువలన మన దేశం నుండి వెళ్లే పిల్లలకు భాష గురించి సమస్య ఉండదు. విద్యా వ్యవస్థ కూడా ఉన్నతంగా ఉంటుంది. అవినీతి లేని దేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడి వాతావరణం ఆహ్లాదంగా ఉండి కాలుష్యం అనే మాటుండదు. జార్జియా అభివృద్ధి చెందిన దేశం. యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా దేశాలతో సమానంగా విద్యా ప్రమాణాలుంటాయి. వైద్య ఆరోగ్యం, వైద్య విద్యా విషయంలో జార్జియా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా గుర్తింపు పొందింది. జనాభా వైద్యుల నిష్పత్తిలో ప్రపంచంలోనే 6వ ర్యాంకు పొందింది. ఈ విషయంలో భారత్ ర్యాంకు 123. అంటే మనకంటే జార్జియా వైద్యులను తయారు చేయడం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎంత ముందుందో అర్థమవుతుంది. అక్కడ వైద్య విద్య ప్రమాణాలు అత్యున్నతంగా ఉంటాయి. ప్రపంచంలో మెడిసిన్ విద్యా బోధన చాలా గొప్పగా ఉండే అతి కొద్ది దేశాల్లో జార్జియా ఒకటి. అందమైన ప్రకృతి రమణీయ దృశ్యాలు ఉండడమే కాదు, అత్యంత ప్రశాంతమైన వాతావరణం ఉండడం వల్ల ఒంటరి అమ్మాయిలు కూడా క్షేమంగా, సురక్షితంగా, ధైర్యంగా ఆ దేశానికి వెళ్లి చదువుకోవచ్చు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటివి అక్కడ కనిపించదు. భారతదేశంలో మెడిసిన్ చదవడానికి తగినన్ని కాలేజీలు లేవు, సీట్లు లేవు. అందుకే మన జనాభాకు తగినంత మంది డాక్టర్లు అందుబాటులో లేరు. కాబట్టి మెడికల్ కాలేజీలను పెంచడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలని కోరుకునే వారికి బెస్ట్ డెస్టినేషన్ జార్జియా. తల్లిదండ్రులకు భారం కాని విధంగా ఫీజులుంటాయి. ఎడ్యుకేషన్ తీసుకోవడానికి ఈ కన్సల్టెన్సీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. అకాకి సెరితలి స్టేట్ యూనివర్సిటీ అంటే ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన, వేల మంది డాక్టర్లను తయారు చేసిన గొప్ప యూనివర్సిటీల్లో ఇది ఒకటి. జార్జియాలోని కుతైసీలో ఉన్న ఈ యూనివర్సిటీ 1930లో ప్రారంభమైంది. అంటే దాదాపు 9 దశాబ్దాలుగా హై స్టాండర్డ్ మెడికల్ టీచింగ్ లో ఎంతో అనుభవం గల ఈ యూనివర్సిటీలో చదవడం కాబోయే డాక్టర్లకు అదృష్టమే. ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగతంగా దృష్టి పెట్టి చదువు చెప్తారు. గ్రూప్ సెమినార్స్ ద్వారా పోటీతత్వం పెంచుతారు. స్టూడెంట్స్ మధ్య స్నేహపూర్వక పోటీతో చదువు మీద శ్రద్ధ పెరగడం ఇక్కడి ప్రత్యేకత. క్యాంపస్ వాతావరణం, ప్రొఫెసర్లు విద్యార్థులతో స్నేహితుల్లా మెలిగే తీరు, డౌట్స్ క్లారిఫై చేసే విధానం, ఇలా అన్ని విషయాల్లో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ యూనివర్సిటీస్ గా గుర్తింపు పొందింది. యూనివర్సిటీలో అబ్బాయిలకు, అమ్మాయిలకు వేరువేరు భవనాలతో పాటు ఆంధ్రా భోజనంతో కూడిన అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో మెడిసిన్ టీచింగ్ విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుంది. PBL సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ అంటే ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్. మొదటి సంవత్సరం నుండే క్లినికల్ రొటేషన్లో భాగంగా విద్యార్థులను హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్ సమక్షంలో భాగంగా పేషెంట్స్తో ఇంట్రాక్షన్ చేయిస్తారు. చదివేది
ఎంబీబీఎస్ అయినా మెజారిటీ స్పెషాలిటీ కోర్సులకు సంబంధించిన ప్రాథమిక విషయాలను కూడా బోధిస్తారు. జనరల్ క్లినికల్ స్కిల్స్ ను ఎఫెక్టివ్ గా నేర్చుకోవచ్చు. డాక్టర్లకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమని గుర్తించిన యూనివర్సిటీ ఇది. స్పోకెన్, రిటన్, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇందుకోసం స్పెషల్ గా ఫ్యాకల్టీ కూడా ఉంటుంది. ఇక్కడ బోలోగ్నా విధానంలో బోధనుంటుంది. అంటే యూరప్లోని ఒక దేశంలో పొందిన డిగ్రీ ఆ ఖండంలోని ఇతర దేశాల్లో కూడా చెల్లుతుంది. యూరప్లోని 99% దేశాలు ఈ విధానాన్ని పాటిస్తున్నాయి. టర్కీ, పోలాండ్, ఇతర యూరప్ దేశాలతో ఎక్స్చేంజ్ ప్రోగ్రాం కూడా ఉంది. దీన్ని ఎరాస్మస్ ప్లస్ అంటారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గుర్తింపు పొందింది. అలాగే జార్జియాలోని నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ బోర్డు గుర్తింపు పొందింది. జార్జియాలోని మెడికల్ కౌన్సిల్లో లీడింగ్ మెంబర్. ఇక్కడంతా హైటెక్, అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతుంది. USA, UK, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 23 దేశాలలో ఉన్న 50 యూనివర్సిటీలతో ఒప్పందం కలిగిన యూనివర్సిటీ. B2 లెవెల్లో కనీసం ఒక్క విదేశీ భాషనైనా నేర్చుకునేలా ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. నేషనల్ సర్టిఫికేషన్ పరీక్ష పాసైన తర్వాత డాక్టర్గా పనిచేయడానికి లేదా PhD చేయడానికి అర్హత ఉంటుంది. వైద్య శాస్త్రానికి సంబంధించిన కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు, సరికొత్త వైద్య విధానాల గురించి ఎప్పటికప్పుడు వివరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్లను తయారు చేయడంలో ఈ యూనివర్సిటీ చాలా ఫేమస్. MCI, WHO, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా, ECFMG USA, IAVP, IAME, యూరప్ మెడికల్ అసోసియేషన్ AMSC వంటి గుర్తింపు ఉన్న యూనివర్సిటీ అకాకి సెరథలి స్టేట్ యూనివర్సిటీ. ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ యూనివర్సిటీలో చేరాలనే నిర్ణయం కాబోయే డాక్టర్ల అద్భుత విజయానికి తొలిమెట్లు. విష్ యూ ఆల్ ద బెస్ట్ డియర్ స్టూడెంట్స్. Hello, I'm George Galtadze, Vice Rector of Akaki Tsereteli State University, Kutaisi, Georgia. Our university is one of the oldest university in Georgia. Currently we have 9 faculties coming from the humanities, business, education, social science, law, and so on and so on, and of course the medical programs. And we have around 12,000 students, and around 5-6% out of the students are our international students. The education we offer to our students, to our international Georgian students, we offer around 150 academic programs on all levels of the higher education, like a bachelor, master, and PhD level. But as I mentioned, we have 9 faculties, but the medical faculty is one of the fast-growing faculty among the others, because we have English language programs for this faculty, and we have most of our international students we have for this faculty. I'm really happy that we have students from many countries, but most of our international students come from India. In this case, we have a great help from our partner in India. It's Bhagya Lakshmi Education Services, and Mr. Prasad is our official agent for this country. అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ స్థాపించి 1918లో ఇది స్థాపించబడినది. ఈ యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ. ఇది కుతాయిసి అనే సిటీలో ఉంది. కుతాయిసి సిటీ వచ్చేసి లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. సో ముఖ్యంగా అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ 23 దేశాల్లో ఉన్న 50 యూనివర్సిటీస్ తోటి కొలాబరేషన్లో ఉంది. అంటే దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఉందంటే పీజీ చేసుకోవడానికి కానీ, క్లినికల్ రొటేషన్స్లో కానీ మన పిల్లలు అక్కడికి వెళ్ళి కొత్త పద్ధతులు ఏమైనా ఉంటే నేర్చుకొని రావడానికి యూనివర్సిటీ దోహదపడుతుంది. అదేవిధంగా ఎరాస్మస్ ప్లస్ అంటారు. అంటే ఈ ఎరాస్మస్ ప్లస్ వల్ల ఏంటంటే వాళ్ళు ఫండింగ్ చేస్తారు. మన స్టూడెంట్స్, మన విద్యార్థులు అక్కడికి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీళ్ళు ఫండింగ్ చేస్తారు. సో అంత అడ్వాంటేజెస్గా ఉన్నది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీలో వరల్డ్ ఫేమస్ లైబ్రరీ ఉంది. అంటే 10 లక్షల వాల్యూమ్స్ ఉన్న బుక్స్ ఉన్న ఏకైక యూనివర్సిటీ అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ. సో ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఇది నెంబర్ 1 యూనివర్సిటీగా ఇది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అకాకి సెరటెల్లి స్టేట్ యూనివర్సిటీ is the only oldest government university in Georgia which is offering very lowest fees, that is 1,60,000 per semester.
हेलो, मेरा नाम मुस्कान है। मैं हैदराबाद से हूँ। मैं भाग्यलक्ष्मी एजुकेशनल सर्विसेज के थ्रू आई हूँ प्रसाद सर के द्वारा, और मैं अकाकी सैयद अली स्टेट यूनिवर्सिटी में पढ़ती हूँ जो कि कुतैसी में है। कुतैसी जॉर्जिया का लेजिस्लेटिव कैपिटल सिटी है। ये सिटी बहुत अच्छा है, यहाँ का वेदर भी बहुत अच्छा होता है, और यहाँ पे गर्ल्स के लिए बहुत सेफ है। यहाँ पर करप्शन नहीं होता है। ఇండియాస్ ఓల్డెస్ట్ యూనివర్సిటీ జార్జియా వచ్చేసి థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది, చదువుకోవడానికి కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది ఇక్కడ గర్ల్స్ది డామినెన్స్ ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ సెక్యూరిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఏ టైం అయినా బయటికి వెళ్ళొచ్చు. Kaki certainly State University, it has its own hospital, and ఈ హాస్పిటల్ ఇంకా వేరే హాస్పిటల్స్ తోని కొలాబరేట్ అయి ఉంటుంది. ఫ్యాకల్టీ వచ్చేసి మొత్తం ఇంగ్లీష్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. ఇక్కడ థియరీ బేస్డ్ కాకుండా ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. లో కాస్ట్ లివింగ్లో మంచిగా స్టేబుల్గా చదువుకోవచ్చు పీస్ఫుల్గా. MBBS के लिए जगह बहुत अच्छी है. 0% క్రైమ్ రేట్, No pollution. ఇంకా కరప్షన్ ఫ్రీ కంట్రీ. బతుమి చోటా రుస్టవేలి యూనివర్సిటీలో MBBS చదవడం నిజంగా ఒక వరం లాంటిదే. అంత గొప్ప యూనివర్సిటీ ఇది. ప్రతి విద్యార్థి మీద వ్యక్తిగతంగా దృష్టి పెట్టి చదువు చెప్తారు. గ్రూప్ సెమినార్స్ ద్వారా పోటీతత్వం పెంచుతారు. స్టూడెంట్స్ మధ్య స్నేహపూర్వక పోటీతో చదువు మీద శ్రద్ధ పెరగడం ఇక్కడి ప్రత్యేకత. క్యాంపస్ వాతావరణం, ప్రొఫెసర్లు విద్యార్థులతో స్నేహితుల్లా మెలిగే తీరు, డౌట్స్ క్లారిఫై చేసే విధానం, ఇలా అన్ని విషయాల్లో ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ యూనివర్సిటీస్ గా గుర్తింపు పొందింది. యూనివర్సిటీలో అబ్బాయిలకు అమ్మాయిలకు వేరువేరు భవనాలతో పాటు ఆంధ్రా భోజనంతో కూడిన అద్భుతమైన హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. We create the future. Bachelors, masters, doctoral students. Professors and director. We all together make the education perfect. This is the universal system which has the future. Future of yours, mine, ours. This is the university. Up to 90 educational programs of various levels. More than 6,000 students, about 600 international students at 60 educational programs implemented in English language. International grants and exchange programs. 3 research institutes. Research papers, inventions and the enjoyment it brings. We open borders. Eliminate differences. Make friends. We connect knowledge and work. We keep the old and build new. We build the future. Batumi Chota Rustaveli State University. Hello everybody, I am Sridipya Yadav. I am from Warangal district, Telangana state. I am a first year student of Batumi Chota Rustaveli State University, which you could see behind me. నేను ఇక్కడికి వచ్చింది త్రూ భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ. లైక్ చాలా కంట్రీస్ ఉన్నాయి మెడికల్ ఎడ్యుకేషన్కి, కానీ జార్జియా వి ఫౌండ్ ఇట్ ది బెస్ట్ వన్స్. ఎందుకంటే జార్జియాలో 0 క్రైమ్ రేట్, 0 పొల్యూషన్ అండ్ కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. యూనివర్సిటీ చాలా బాగుంది. ఇట్ ఈస్ ఆఫ్ 125-year old యూనివర్సిటీ, అంటే అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంది. పర్టికులర్గా మేము ఈ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇక్కడ తెలుగు వాళ్ళ ప్రయారిటైజేషన్ నిజంగా చాలా బాగుంటుంది. ఇండియా వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఈ యూనివర్సిటీలో. అండ్ మాకు ఇక్కడ క్లినికల్ రొటేషన్స్ ఫస్ట్ ఇయర్ నుండే స్టార్ట్ చేస్తారు, లైక్ వైజ్ ఇన్ ఇండియా. అండ్ మాకు హాస్టల్ వచ్చేసి చాలా ఫెసిలిటేటెడ్ హాస్టల్, మాకు చాలా కంఫర్టబుల్ ఉంది. Myself Syed Sadiq Muhyiddin. I am studying in Georgia, Batumi Chota Rustaveli State University. I am from Mehboob Nagar. Alhamdulillah, each and everything good here. It's Batumi Chota Rustaveli State University is 125 years old university. మనకు ఇక్కడ అన్ని సువిధాలు ఉన్నాయి. హాస్టల్ ప్రకారం అయినా, యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్, యూనివర్సిటీ సరౌండింగ్స్, పీస్ఫుల్నెస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు స్టడీ హియర్. జార్జియా అనేది యూరోపియన్ యూనియన్లో వస్తే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రసాద్ సార్ ద్వారా నేను ఇక్కడ వచ్చాను. సార్ చాలా హెల్ప్ చేశారు.
ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్లా ఏదైనా అంటే మన వీసా ప్రాసెసింగ్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సార్ చూసుకున్నారు. ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. హాయ్, నేను శ్రవిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను త్రూ భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీ. నేను జార్జియాలో నా MBBS కోర్స్ స్టార్ట్ చేశాను. బాటుమి చోటా రుస్టావెలి స్టేట్ యూనివర్సిటీ. ఇది ఒక గవర్నమెంట్ కాలేజ్. సిటీ చాలా బాగుంటుంది. బాటుమి వెరీ పీస్ఫుల్ ఏరియా, క్రైమ్ రేట్ అస్సలు లేదు, అండ్ పొల్యూషన్ ఫ్రీ ఏరియా, చాలా బాగుంటుంది. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. జార్జియా కంట్రీలో డిగ్రీ ఈక్వల్లీ వ్యాలిడ్ త్రూ అవుట్ ది యూరోపియన్ యూనియన్. కాబట్టి మీరు యూరోపియన్ యూనియన్లో ఉన్న మిగిలిన కంట్రీస్లో ప్రాక్టీస్ చేయడానికి కానీ పీజీ చేయడానికి కానీ ఆస్కారం జార్జియాలో చదవడంలో ఎక్కువగా ఉంటుంది. జార్జియాలో చదువుతున్న మన స్టూడెంట్స్ అందరికి కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ తోటి అక్కడ MCA కోచింగ్ మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా USMLE కోచింగ్ యూనివర్సిటీ తరపు నుంచి మనకు వాళ్ళు కమిట్మెంట్స్ ఉన్నారు. మన స్టూడెంట్స్ అందరికి కూడా ఒకవేళ US లోపల పీజీ చేయాలనుకుంటే USMLE స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్లియర్ చేయడానికి అన్ని విధాలా సహకరించడానికి PhD ప్రొఫెసర్స్ అక్కడ ఉన్నారు. సో యూనివర్సిటీ ద్వారా మనకు USMLE కోచింగ్ ఇవ్వబడుతుంది. అండ్ MCA కోచింగ్ వచ్చేసి మేము మా కన్సల్టెన్సీ ద్వారా మన ఇండియన్ ప్రొఫెసర్స్ని అక్కడికి తీసుకెళ్ళి మన పిల్లలకు MCA కోచింగ్ సంబంధించిన అన్ని రకాలుగా సర్వీసెస్ ఇవ్వడానికి మన ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా సంఖ్యలో విద్యార్థులను MBBS చదివించడానికి జార్జియాకు పంపించిన ఘనత కేవలం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మాత్రమే దక్కుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఏదో ఒక చాయిస్ కావాలా, రైట్ చాయిస్ కావాలా? ఆలోచించండి. రైట్ చాయిస్ కావాలనుకున్నారంటే యు ఆర్ రైట్. ఇంకెందుకు ఆలస్యం? భాగ్యలక్ష్మి కన్సల్టెన్సీని వెంటనే సంప్రదించండి. డాక్టర్ కావాలన్న కలను నిజం చేసుకోండి. సంప్రదించండి భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్, 502 5th ఫ్లోర్, డైమండ్ హౌస్, సోమాజిగూడ సర్కిల్, పంజాగుట్ట, హైదరాబాద్. మా బ్రాంచ్ ఆఫీస్ విజయవాడ. ఫోన్ 9000959542, 9000748542.